హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము డి మోయివర్స్ థియరంలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ప్రూవ్ దట్ 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా అని ప్రూవ్ చేయాలండి. సొల్యూషను ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఈ రెండు ఫార్ములాస్ మనకి కంపల్సరీగా కావాలండి. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేను. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా అండి. సో నేను ఎల్సిఎం కడుతున్నాను. ఎల్సిఎం ఎంత అండి? 2 ప్లస్ ఒమేగా ఇంటూ 1 ప్లస్ 2 ఒమేగా అండి. సో ఇక్కడ 1 ప్లస్ 2 ఒమేగా, ఇక్కడ 2 ప్లస్ ఒమేగా వచ్చిందండి. సో 1 ప్లస్ 2 అంటే 3 అండి. 3 ప్లస్ 2 ఒమేగా ప్లస్ ఒమేగా 3 ఒమేగా అండి. బై ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తున్నాం. 2 1 జా 2 ప్లస్ 2 ఇంటూ 2 4 ఒమేగా ప్లస్ ఒమేగా 1 జా ఒమేగా ఇంటూ 2 ఒమేగా స్క్వేర్ అండి. ఇప్పుడు ఈ రెండులో పై దాంట్లో న్యూమినేటర్లో 3 కామన్ తీస్తున్నాం అండి. 1 ప్లస్ ఒమేగా. డినామినేటర్లో 2 ప్లస్ ఇది 5 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ అండి. ఇప్పుడు ఈ 5 ఒమేగాని నేను ఏం చేస్తున్నాను అంటే 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా కింద రాస్తున్నానండి. 5 ఒమేగా అంటే 2, ఈ 5 ఒమేగాని 2 ఒమేగా ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ మామూలు రాసి మిగిలిపోయిన 3 ఒమేగా ఇక్కడ రాస్తున్నానండి. ఇప్పుడు ఈ మూడిట్లోని 2 కామన్ తీస్తున్నానండి. ఆ పై దాంట్లో ఇప్పుడు మనకి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 కట్ 1 ప్లస్ ఒమేగా ఈక్వల్ మైనస్ ఒమేగా స్క్వేర్ కదండి, అది అక్కడ రాస్తున్నాను అండి. 3 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ బై వీటిలో ఈ మూట్లో 2 కామన్ తీస్తున్నాను. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అండి ప్లస్ 3 ఒమేగా యాజ్ టీజ్గా రాసేస్తున్నాను. ఇప్పుడు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అండి. 3 ఇంటూ సో మైనస్ 3 ఒమేగా స్క్వేర్ అంటే 3 ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ అంటే బై 2 ఇంటూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఆ ప్లేస్లో 0 పెడుతున్నాను అండి ప్లస్ 3 ఒమేగా మైనస్ 3 ఒమేగా స్క్వేర్ బై 2 0 0 ప్లస్ 3 ఒమేగా. 3కి 3కి క్యాన్సిల్ అండి, ఒమేగాకి క్యాన్సిల్ అండి, మైనస్ ఒమేగా మిగిలిందండి. ఇది ఎల్హెచ్ఎస్ అండి. ఇప్పుడు నేను ఆర్హెచ్ఎస్ రాస్తున్నానండి. ఆర్హెచ్ఎస్ ఇక్కడ చేస్తున్నాను. ఆర్హెచ్ఎస్ ఏంటండి? 1/1 ప్లస్ ఒమేగా అండి. 1/1 ప్లస్ ఒమేగా. 1 నేను ఇప్పుడు ఏంటి రాస్తున్నానంటే 1 అంటే ఒమేగా క్యూబ్ కదండి, ఒమేగా క్యూబ్ రాస్తున్నానండి. 1 ప్లస్ ఒమేగాని మైనస్ ఒమేగా స్క్వేర్ రాస్తున్నానండి. సో ఒమేగా క్యూబ్ అంటే ఒమేగా స్క్వేర్లో ఇంకొక ఒమేగా మిగిలిపోద్ది, ఒమేగా బై -1 అండి. సో మైనస్ ఒమేగా. సో ఆర్హెచ్ఎస్ కూడా అంతే వచ్చింది కానీ దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అండి. దేర్ ఫోర్ 1/2 ప్లస్ ఒమేగా ప్లస్ 1/1 ప్లస్ 2 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఒమేగా అండి. ఇదండి ఆన్సర్. ఇది ఈ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇఫ్ 1, ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ప్రూవ్ దట్ 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 11 ఈజ్ ఈక్వల్ 40 ప్రూవ్ చేయాలండి. సొల్యూషన్ ఇందాకలాగే మనకి యూనిటీ క్యూబ్ రూట్స్ 1 ఒమేగా స్క్వేర్ అన్నాడు కాబట్టి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఈ రెండు తెలియాలి మనకి. సో ఇప్పుడు మనము ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నానండి. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 11 అండి. ఇప్పుడు 2 మైనస్ ఒమేగా
ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్. ఈ 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఉంది కదండి, దాన్ని ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా అని రాస్తున్నానండి. అలాగే 2 ఇంటూ ఒమేగా పవర్ 11 ఉంది కదండి, దాన్ని ఒమేగా పవర్ 9 ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాస్తున్నాను. ఎందుకంటే 9 ప్లస్ 2 అంటే 11, 9 ప్లస్ 1 అంటే 10 అండి, సరిపోయింది కదండి. 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 మైనస్ ఒమేగా పవర్ 9ని ఒమేగా క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నానండి. ఇక్కడ కూడా అంతేనండి, 2 మైనస్ ఒమేగా పవర్ 9ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ హోల్ పవర్ క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ రాస్తానండి. ఇప్పుడు 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా క్యూబ్ అంటే 1 కదండి, 1 క్యూబ్ ఇంటూ ఒమేగా మైనస్ ఇక్కడ కూడా అంతేనండి, 1 క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్. ఓకేనండి. 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు 1 క్యూబ్ ఇంటూ 1 ఒమేగా అంటే ఒమేగా కదండి, 2 మైనస్ ఒమేగా మళ్ళీ వచ్చిందండి. ఇక్కడ 2 మైనస్ 1 క్యూబ్ అంటే 1 అండి, 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. ఇప్పుడు చూడండి ఒకసారి, 2 మైనస్ ఒమేగాలు 2 సార్లు వచ్చినాయి, 2 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 టైమ్స్ వచ్చినాయండి. సో 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చండి, 2 టైమ్స్ వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దామండి. 2 2 జా 4 అండి, 2 ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఒమేగా, ఓకేనండి, ప్లస్ ఒమేగా క్యూబ్ అండి హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు 4 ఈ రెంట్లో -2 కామన్ తీద్దామండి. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా క్యూబ్ అంటే 1 కదండి, హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0 అయినప్పుడు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1 అవుతుంది కదండి దీని నుండి. సో దీన్ని ఇక్కడ మనం రాస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4 మైనస్ 2 ఇంటూ -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. బికాస్ ఏమంటే రాస్తున్నామండి, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు -1. సో 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్దండి, 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏంటైందండి, 4 ప్లస్ 2 ప్లస్ 1 అండి, ఎంతండి, 7 స్క్వేర్ అండి, 49. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అండి. దేర్ ఫోర్ 2 మైనస్ ఒమేగా ఇంటూ 2 మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 10 ఇంటూ 2 మైనస్ ఒమేగా పవర్ 11 ఈజ్ ఈక్వల్ టు 49. దిస్ ఈజ్ ఆన్సర్ అండి. ఇవండి 2 వీడియోస్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.